చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డిలో అన్నారు. రాజకీయాలలో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ఒక నాయకుడిని ఎందుకు అరెస్టు చేశారో తెలపకపోవడం బాధాకరమని స్పీకర్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి రాజకీయం చేయడం సరికాదన్నారు స్పీకర్. రాజకీయం అంటే కక్షలు కుట్రలు కాదని పరోక్షంగా వైసీపీ నాయకత్వాన్ని ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాలు కలిచివేశాయన్నారు. నోటీసులు ఇవ్వకుండా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును ఇలా వేధించడం సరికాదన్నారు స్పీకర్ పోచారం. కక్ష అనేది మంచిది కాదు. అధికారం ఉంది కాబట్టి అవతల వాళ్ళను మనం జైలు పంపుదాం, వాళ్ళని శిక్షిద్దాం అనే భావన మంచిది కాదు. అది పద్ధతి కూడా కాదు. నేను చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇటువంటి జరగకూడదు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిపాలన మంచిది కాదు. కక్ష ఏమో తీసుకుపోయి పోలీసులు పడేయంటే ఎస్ఐసీ లోడ పడేస్తాడు. మంచిది అది. అంటే నీకు అధికారం ఉంది కాబట్టి ఆ పని చేస్తాను. తప్పు. తెలుసో తెలియో కొంత పొరపాటు జరుగుతాయి. మన్నించాలి, క్షమించాలి, ఇంకోసారి చేయకుండా బెదిరియాలి. కాబట్టి ఈనాడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి యొక్క అరెస్టును నేను మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ, కక్ష అనేది మంచిది కాదు. అధికారం ఉంది కాబట్టి అవతల వాళ్ళను మనం జైలు పంపుదాం, వాళ్ళని శిక్షిద్దాం అనే భావన మంచిది కాదు. అది పద్ధతి కూడా కాదు.